ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పక్కా ఆధారాలతో దొరికిన ముఖ్యమంత్రి బిగిస్తున్న ఉచ్చు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. దీనికి సంబంధించి వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి ఛానల్ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లపై అత్యాచార ఘటన రాష్ట్రానికి కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ మంగళవారం నిరసన కూడా చేపట్టారు. నవన్న అభినజన్ పేరుతో హవాడా నుంచి విద్యార్థులు ర్యాలీగా తీశారనమాట. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హవాడాలోని సంతర్గాచి వీధిలో ఉద్రిక్తత నెలకొంది. మార్చిలో పాల్గొన్న ఆందోళనకారులు బ్యారికేడ్లు బదులుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగిపడేశారు, పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వీటిపైన ఎయిర్ గ్యాస్ ప్రయోగించారు. ఇక లాఠీ చార్జ్ చేసి గాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని కూడా పోలీసులు తెలిపారు. మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని కూడా ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో కూడా అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేంద్ అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం పాల్పడుతున్నారు. బెంగాల్ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదని నిజమని తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ కోల్కతా పోలీసు విభాగం 6,000 మందిని పోలీసులు అయితే మోహరించినట్టు తెలిపారనమాట. సో మొత్తం మీద అయితే రాజీనామా చేయాలనే విధంగా కూడా పక్కాదారులతో మొత్తానికి కేసు అనేది తప్పుతో పట్టడం, ఇవన్నీ కూడా లైవ్ డిటెక్షన్ కొన్ని అనివార్య కాలాలు ఇంకా శిక్ష పడకపోవడంతో మొత్తానికైతే రాష్ట్రాన్ని ఇటు దేశాన్ని కూడా కుదిపేస్తుంది ఈ అంశం.